ఈరోజు ప్యాలెస్ కు సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసిన మన తెలుగు సోదరులకి సోదరుమణులందరికీ ఈరోజు దీన్ని హోస్ట్ చేస్తా ఉన్న మిత్రులకి ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులందరికీ మా అందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పారు. గత సంవత్సరం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఇక్కడికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత మళ్ళా ఇక్కడ అడుగు పెడతామని వారు ఇచ్చిన మాట మేరకు ఈరోజు మేము వారి నాయకత్వంలో మా సహచర గౌరవ మంత్రివర్గ సోదరులు ఇక్కడికి చాలా మంది కూడా సుపరిచితులు మా సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మాతో పాటు ఇక్కడికి విచ్చేసిన మహబూబ్ నగర్ శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, పరిగి సీనియర్ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, మరి మీలో ఒకరిగా ఉండి ప్రజలకు సేవ చేద్దామని ఉన్న డబ్బులు ఓడుకున్న మా శాసనసభ్యులు తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే వారికి గుర్తింపు దొరుకుతుందని మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో శాసనసభ్యుడిగా ఎన్నికైన మదన్ మోహన్ రావు గారు, మా సోదరులు రోహిన్ రెడ్డి గారు, మాతో పాటు ఇక్కడ విచ్చేసిన మా అధికారులందరూ ఈరోజు మేము అందరినీ కూడా కలుసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ ముందుకొచ్చి పెట్టుబడులు మేము పెడతామని ముందుకొచ్చిన తరుణం నిన్న వరల్డ్ బ్యాంకు సంబంధించిన అధ్యక్షులతో కూడా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం 10 సంవత్సరాల కాలం పాటు ఏమి చేయలేకపోయినాము, ఇవి ఈ విధంగా చేద్దాం మా లక్ష్యం అని వరల్డ్ బ్యాంకుకు సంబంధించిన అధ్యక్షులతోని నేరుగా ముఖ్యమంత్రి గారు మా ఆలోచన ఈ విధంగా ఉందంటే వారు కూడా చాలా సుముఖంగా ముందుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం చేపడతామన్న అనేక కార్యక్రమాలకి మేము సహకరిస్తామని వారు చెప్పటం మా మనోధైర్యానికి ఇంకా 10 పనులు చేయడానికి ఈరోజు వరల్డ్ బ్యాంకుకు సంబంధించిన అధికారులతోని వారు ఇచ్చిన ఒక బలంతో ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. ఈరోజు కూడా మరి కొన్ని సంస్థలతో మాట్లాడి వారి పెట్టుబడులకు సంబంధించి రాబోయే కాలంలో మీరు మా ప్రాంతానికి ప్రత్యేకంగా హైదరాబాద్ వరకే కాదు Tier 2, Tier 3 సిటీకి సంబంధించిన ఐటీ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలోనే కానీ ఇతర రంగాల్లో కూడా రావాలని వారు పిలుపునివ్వటం, ఈ విధంగా మేము ముందుకొచ్చి మీ అందరితోని మరి సంప్రదించి మీ అందరి సహకారాన్ని మీ అందరి భాగస్వామ్యాన్ని కోరడానికి వచ్చాం. ఎంతవరకు సాధిస్తున్నామని కాదు, మా ప్రయత్నం పూర్తి స్థాయిలో